హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, నా దగ్గర అయితే 2 పవర్ బ్యాంక్స్ ఉన్నాయి. ఒకటి షామీకి సంబంధించినది, రెండోది రియల్మీకి సంబంధించింది. రెండు సేమ్ కెపాసిటీ అండి, 10,000 mAh పవర్ బ్యాంక్స్. ఈరోజు ఈ వీడియోలో రెండు అన్బాక్స్ చేద్దాం, అదేవిధంగా ఏది బెటర్ అనేది కూడా చూద్దాం. మొబైల్కి ఛార్జింగ్ చేద్దాం. మీకు మధ్యలో మనం పవర్ బ్యాంక్స్ కొనుక్కునేటప్పుడు ఏ విధంగా మనం కొనుక్కోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా నేను మాట్లాడతాను. ఫస్ట్ మనం ఈ రెడ్మీకి సంబంధించిన పవర్ బ్యాంక్ని అన్బాక్స్ చేసి దాని స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. బాక్స్ని అబ్జర్వ్ చేస్తే బాక్స్ మీద మనకి మీ పవర్ బ్యాంక్ 2i అని దాని యొక్క కెపాసిటీ 10,000 mAh అని రాశారు. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ స్లీక్ అల్యూమినియం కేసింగ్ అని, లిథియం పాలిమర్ బ్యాటరీ, అడ్వాన్స్డ్ 9 లేయర్ ప్రొటెక్షన్ అని రాశారు. ఇక్కడ పవర్ బ్యాంక్ పిక్చర్ అయితే ఉంది బ్లూ కలర్లో. కింద బాటమ్ సైడ్ మేడ్ ఇన్ ఇండియా అని మెన్షన్ చేశారు. సైడ్లో చూసుకుంటే మీ పవర్ బ్యాంక్ 2i 10,000 mAh అని అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే సేమ్ మెన్షన్ చేశారు. ప్రొడక్ట్ నేమ్, పవర్ బ్యాంకు, ప్రొడక్ట్ మోడల్ ఇచ్చారు. ఇంకా బ్యాటరీ కెపాసిటీ 10,000 mAh అని ఇచ్చారు. ఇన్పుట్ మనకి మైక్రో ఎస్బీ, అవుట్పుట్ USB-A. ఇంకా ఇన్పుట్స్ అవుట్పుట్స్ అయితే రాశారు ఇక్కడ. దీంతోపాటు మనకు పవర్ బ్యాంకు, ఒక USB కేబుల్, ఒక యూజర్ మాన్యువల్ వస్తుందని రాశారు. MRP 1199 రాశారు. కలర్ అయితే బ్లాక్ అని ఉంది, కాకపోతే పిక్చర్ మనకి కొంచెం బ్లూ కలర్లో అయితే ఉంది. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇంకా లాస్ట్లో చూసుకుంటే ఒక హోలోగ్రామ్ కనపడుతుంది మీ బ్రాండ్కి సంబంధించి. స్క్రాచ్ ఫర్ సెక్యూరిటీ కోడ్ అని ఉంది. ఇది మనం స్క్రాచ్ చేస్తే అందులో కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మనం రెడ్మీ సైట్లో మనం ఎంటర్ చేస్తే ఈ పవర్ బ్యాంక్ ఒరిజినల్లా కాదని మనకైతే అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసే ముందు వీటిని మనకి స్పాన్సర్ చేసిన వారు రాజు సెల్ పాయింట్ అండి. తూర్పుగోదావరి జిల్లా మలక్పురం టౌన్లో రాజు సెల్ పాయింట్స్ 2 ఉంటాయి. ప్రతి మొబైల్ కూడా మనకి ఇక్కడ లభిస్తుంది ఆన్లైన్ కంటే తక్కువ రేట్లకే. బజాజ్ ఫైనాన్స్, అదేవిధంగా ఇతర క్రెడిట్ కార్డ్స్ ద్వారా కూడా మీరు మొబైల్ ఫోన్స్ని పర్చేజ్ అయితే చేయొచ్చు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. లోకల్ పీపుల్ ఎవరైనా చూసినట్లయితే కనుక ఖచ్చితంగా ఈ మొబైల్ షాప్స్ని మీరు విజిట్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి సీల్ బ్రేక్ చేసి మనం ఈ పవర్ బ్యాంక్ని బయటికి తెద్దాం. పవర్ బ్యాంక్తో పాటు ఏమొచ్చాయో చూద్దాం. ఇక్కడ కలర్ అయితే మనకి బ్లూ కలర్లో ఉంది, వెనకాలైతే బ్లాక్ కలర్ అని రాశారు. మనకి దీంట్లో ఏ కలర్ ఉందో తెలియదు, ఒకసారి చూద్దాం. బయట 2 సీల్స్ అయితే ఉంటాయండి, పైన ఒకటి, కింద మనకి 2 అయితే ఉన్నాయి. లోపలైతే వేరే బాక్స్ అయితే ఇచ్చారు, మనకి చిన్న ప్యాకెట్ లాగా ఉంది. దీంట్లో మనకి పవర్ బ్యాంక్ అయితే నీట్గా ఒక కవర్లో ప్యాక్ చేసి అయితే వచ్చింది. సో కొంచెం వెయిట్ ఎక్కువగానే ఉంది. ఇంకా మనకి ప్యాకెట్లో ఒక USB కేబుల్ అయితే ఇచ్చారు మనకి. USB టు మైక్రో ఎస్బీ అనమాట. దీంతో మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మొబైల్కి ఛార్జింగ్ అయితే పెట్టవచ్చు. ఇంకా బాక్స్లో అయితే మనకి ఇంకేం లేవు. యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. యూజర్ మాన్యువల్ని మీరు పూర్తిగా చదువుకోండి దీన్ని యూజ్ చేసే ముందు. ఇదనమాట. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మనం ఈ యొక్క పవర్ బ్యాంక్ని అయితే చూద్దాం. ఒక చిన్న కవర్లో మనకి నీట్గా ప్యాక్ చేసి అయితే వచ్చింది. ఇది మనకి మెటల్ ఫ్రేమ్తో వస్తుందన్నమాట. 278 grams అయితే ఉంది మనకి. 9 లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్తో అయితే ఉంది. బ్లాక్ కలర్ అని మెన్షన్ చేశారు, కానీ ఇది పిక్చర్లో ఉన్నట్టే కొంచెం బ్లూ షేడ్లో ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే పైన అంత సాఫ్ట్గా ఏమీ లేదు, కానీ కొంచెం టెక్స్చర్గా ఉందన్నమాట. కింద మనకి MI బ్రాండింగ్ అయితే ఉంది. మీరు పవర్ బ్యాంక్స్ కొనుక్కునే ముందు ఆ యొక్క లోగో మీద మీరు జస్ట్ అలా టచ్ చేస్తే అవి కనుక ఒరిజినల్ అయితే కనుక అవి లోపలికి అతుక్కున్నట్టు ఉంటాయి అన్నమాట. అవే డూప్లికేట్ అయితే కనుక ఆ లోగోస్ని వాళ్ళు ప్రింట్ చేస్తారు. ఒరిజినల్ అయితే కనుక వాటి మీద కొంచెం చెక్కునట్టు ఉంటుంది. డూప్లికేట్స్ అయితే కనుక ప్రింట్ అయితే వేస్తారనమాట. ఆ విధంగా మనం పవర్ బ్యాంక్స్ అవి ఒరిజినల్లా కాదని కూడా మనం తెలుసుకోవచ్చు. మీరు అది గుర్తుపెట్టుకోండి మీరు పవర్ బ్యాంక్స్ కొనుక్కునే ముందు. మనం బాటమ్ సైడ్ చూసుకుంటే కనుక 10,000 mAh బ్యాటరీ అని, తర్వాత దాని యొక్క ఇన్పుట్స్ అవుట్పుట్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. తర్వాత చూసుకుంటే మనకి రైట్ సైడ్లో పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. తర్వాత ఈ పవర్ బ్యాంక్ని ఛార్జ్ చేయడానికి ఇక్కడ వాళ్ళు మైక్రో USB-ని అయితే ఇచ్చారు. క్రింద మనకి LED ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్లో మనకి 2 టైప్ ఏ USB టైప్ ఏ పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఎట్ అ టైం మనం 2 మొబైల్స్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇది 2-way ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. అంటే 18 watts అడాప్టర్ మీ దగ్గర ఉంటే కనుక దీనిని 4.5 hours మనం ఈ పవర్ బ్యాంక్ని ఫుల్గా ఛార్జింగ్ అయితే పెట్టవచ్చు. మీ దగ్గర నార్మల్ ఛార్జర్ ఉంటే కనుక 6 hours ఈ పవర్ బ్యాంక్ని ఫుల్గా ఛార్జ్ చేయొచ్చు. మన మొబైల్స్ని కూడా 18 wattsతో ఈ పవర్ బ్యాంక్తో ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 3000 mAh బ్యాటరీ ఉన్న మొబైల్స్ అయితే కనుక 2.1 times ఈ యొక్క పవర్ బ్యాంక్ని ఉపయోగించి ఛార్జింగ్ చేసుకోవచ్చు. 4000 mAh బ్యాటరీ ఉన్న మొబైల్స్ని అయితే కనుక 1.4 times మన మొబైల్స్ని ఈ పవర్ బ్యాంక్ ఉపయోగించి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్స్ మనకి బ్లాక్ కలర్లోను, రెడ్ కలర్లోను, వైట్ కలర్లోను ఉంటాయి అనమాట. ఈ 3 కలర్స్ కాకుండా వేరే కలర్లో మనకి ఈ షామీకి సంబంధించిన 10,000 mAh బ్యాటరీ కనుక మీరు కొన్నారు అంటే అది ఖచ్చితంగా డూప్లికేట్ అయి ఉంటుంది. సో జాగ్రత్త వహించండి.
ఇప్పుడు మనం ఈ రియల్మీకి సంబంధించిన పవర్ బ్యాంక్ని అయితే అన్బాక్స్ చేద్దాం. బాక్స్ మీద అయితే సింపుల్గా ఈ విధంగా వాళ్ళు రియల్మీ బ్రాండింగ్ 10,000 mAh రియల్మీ పవర్ బ్యాంక్ అని ఇచ్చారు. స్పీడీ పవర్ ఫర్ రియల్ అని చెప్పేసి వాళ్ళు అయితే ఒక స్లోగన్ లాంటిది అయితే రాశారండి. అది ఎంతవరకు నిజమో మనం మొబైల్స్ని ఛార్జింగ్ పెట్టి చూద్దాం. రెడ్మీతోనూ పెడదాం, ఈ రియల్మీతోనూ పెడదాం. ఇక్కడ పిక్చర్స్ అయితే ఇచ్చారు. ఎల్లో కలరు, రెడ్ కలరు, గ్రే కలర్, ఈ 3 కలర్లోనే ఈ మోడల్ మనకి అవైలబుల్గా ఉంది. ఈ కలర్స్ కాకుండా వేరే కలర్లో మీరు కొన్నారు అంటే అది ఖచ్చితంగా ఫేక్ పవర్ బ్యాంక్ అయితే ఉంటుంది. మీరు అయితే ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. బాక్స్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే రియల్మీ బ్రాండింగ్ అయితే కనబడుతుంది. మనకి బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ చూసుకుంటే 18 watts మ్యాక్సిమం క్విక్ ఛార్జ్ ఫర్ మొబైల్ ఫోన్ అని అయితే ఉంది. అంటే మనం 18 wattsతో మన మొబైల్ ఫోన్స్ని ఈ యొక్క పవర్ బ్యాంక్తో ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక సెకండ్ చూసుకుంటే 18 watts మ్యాక్సిమం క్విక్ ఛార్జ్ ఫర్ ల్యాప్టాప్స్ అని అయితే రాశారు. అన్ని ల్యాప్టాప్స్కి ఇది వర్కౌట్ అవ్వదు, యాపిల్ ప్రొడక్ట్స్కి మాత్రమే మనం, అంటే యాపిల్ ల్యాప్టాప్స్కి ఈ యొక్క పవర్ బ్యాంక్ను ఉపయోగించి 18 wattsతో ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక థర్డ్ చూసుకుంటే టైప్ సి పోర్ట్ గురించి రాశారు. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ 2-way క్విక్ ఛార్జింగ్ అని అయితే ఉంది. అంటే ఈ యొక్క టైప్ సి పోర్ట్తో ఈ యొక్క పవర్ బ్యాంక్ని అయితే మనం 18 watts ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ టైప్ సి పోర్ట్ నుంచి మొబైల్కి కూడా అంతే ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫోర్త్ చూసుకుంటే 12-way సర్క్యూట్ ప్రొటెక్షన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసినట్టు మెన్షన్ చేశారు. తర్వాత మనకి డ్యూయల్ అవుట్పుట్ సైమల్టేనియస్ అని కనపడుతుంది. దీంతో మనం టైప్ సి పోర్ట్తోనూ అట్ ది సేమ్ టైం USB పోర్ట్ ఏతోనూ 2 ఫోన్స్కి ఎట్ అ టైం మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి 6th స్పెసిఫికేషన్లో ఏం రాశారంటే హై డెన్సిటీ లిథియం పాలిమర్ బ్యాటరీస్ యూజ్ చేసినట్లయితే రాశారు. ఇక్కడ కంపెనీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి కింద. దీని ప్రైస్ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రైస్ ఎక్కడ ఉందబ్బా, 1699 అయినా ఉంది. కాకపోతే ఆన్లైన్లో రేట్లు అయితే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇదండి, కింద బార్ కోడ్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా బాక్స్ మీద రాసినవి అయితే మనకి ఇంపార్టెంట్గా ఉన్నవి అయితే ఇవన్నమాట. ఇప్పుడు మనం ఈ బాక్స్ని ఓపెన్ చేసి పవర్ బ్యాంక్ ఎలా ఉంది, దీని కలరు, తర్వాత దీంతో ఏమొచ్చాయో చూద్దాం. సీల్ని అయితే బ్రేక్ చేశాను. ఇక్కడ 3 కలర్స్ అయితే ఉన్నాయి. వెనకాల అయితే మనకి గ్రే కలర్ ఉన్నట్టుగా అయితే నాకైతే తెలుస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దీంట్లో గ్రే కలర్ అయితే ఉంటుందన్నమాట. ఇక లోపల గ్రే కలర్ పవర్ బ్యాంకే ఉంది. ఫస్ట్ మనకి దీన్ని బయటకు అయితే తీద్దాం. దీని కింద చూసుకుంటే ఆఫ్ కోర్స్ మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఖచ్చితంగా ఒకసారి యూజ్ చేసి ముందు చదువుకోండి. కేబుల్ అయితే మెన్షన్ చేశారు. ఇది USB టైప్ ఏ నుంచి టైప్ సికి సంబంధించిన కేబుల్ అనమాట. ఇప్పుడు దీని యొక్క ఫిజికల్ ఓవర్ చూద్దాం. ఇదైతే చాలా ప్రీమియం లుక్ అయితే అదిరిపోయింది. ఒక మొబైల్ పట్టుకున్న ఫీల్ అయితే వస్తుంది. పైన రియల్మీ బ్రాండింగ్ చాలా స్మూత్గా ఉందన్నమాట. దీన్ని చూస్తుంటే ఓల్డ్ టైప్ నోకియా మొబైల్స్ అయితే గుర్తు వస్తున్నాయి. పెద్ద వెయిట్ కూడా ఏమీ లేదండి. దీని వెయిట్ చూసుకుంటే మనకి 250 grams మాత్రమే ఉంది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఇది కూడా ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 2-way ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. రైట్ సైడ్లో మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ కనిపిస్తుంది. తర్వాత LED ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా టైప్ సి పోర్ట్ అయితే ఉంది. దీంతో మనం దీన్ని ఛార్జ్ చేయొచ్చు ఫాస్ట్గా, దీని నుంచి మొబైల్స్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం USB టైప్ ఏ పోర్ట్ ఒకటే ఇచ్చారు, ఇంకోటి కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే చాలా మంది దగ్గర USB టైప్ ఏ టు టైప్ సి కేబుల్స్ ఉంటాయి, కానీ టైప్ సి టు టైప్ సి కేబుల్స్ అయితే ఉండవు. సో 2 USB టైప్ ఏ పోర్ట్లు ఇచ్చి ఉంటే చాలా బాగుండేది అనమాట. మన దగ్గర ఫాస్ట్ ఛార్జర్ ఉంటే కనుక దీన్ని మనం 3.40 అవర్స్లో ఫుల్ ఛార్జింగ్ చేయొచ్చు ఈ పవర్ బ్యాంక్ని. అదేవిధంగా 3000 mAh బ్యాటరీస్ ఉన్న మొబైల్ ఫోన్స్ని మనం 2.3 times ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఫుల్గా. 4000 mAh బ్యాటరీస్ ఉన్న మొబైల్ ఫోన్స్ని అయితే మనం 1.8 times ఫుల్గా ఈ పవర్ బ్యాంక్ని ఉపయోగించి అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇదండి రియల్మీ 10,000 mAh పవర్ బ్యాంక్ గురించి. ఇప్పుడు నేనైతే రెండిటితో మొబైల్ ఫోన్ని ఛార్జ్ చేసి చూస్తాను ఏది తొందరగా ఛార్జ్ చేస్తుంది అనేది. ముందుగా నేను రెడ్మీ పవర్ బ్యాంక్తో మొబైల్ని ఛార్జింగ్ అయితే పెడతాను. మీరు ఒకసారి గమనించండి. పవర్ బ్యాంక్ అయితే ఆన్ చేశాను. నా దగ్గర మోటరోలా మొబైల్కి ఛార్జింగ్ పెడతాను. దీంట్లో 50% ఛార్జింగ్ ఉంది. టైం మనకి 5:49 అయింది. 10 minutes చూద్దాం. 10 minutesలో ఎంతవరకు ఈ పవర్ బ్యాంక్ ఈ మొబైల్ని ఛార్జ్ చేస్తుందో. తర్వాత రియల్మీతో మొబైల్ ఫోన్ని ఛార్జ్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి 10 minutes అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందనే చెప్పొచ్చు, కొంచెం అటు ఇటుగా. ఇక్కడైతే చూద్దాం ఎంతవరకు ఛార్జింగ్ అయితే ఎక్కిందో. మీరు టైం కూడా చూడొచ్చు. 5:25 ఛార్జింగ్ మనకి 60% అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇది 50% నుంచి 60% 10% అయితే పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 10 minutesలో మనకి 10% ఛార్జ్ అయింది. ఓవరాల్గా 60% ఛార్జింగ్ అయితే మనకి చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇదే సేమ్ కేబుల్తో ఈ మోటరోలా ఫోన్ని ఈ రియల్మీ పవర్ బ్యాంక్కి
కనెక్ట్ చేసి దీంతో ఛార్జింగ్ మనకి ఎంత ఫాస్ట్గా అవుతుందో చూద్దాం. నేనైతే పవర్ బ్యాంక్ని అయితే ఆన్ చేశాను. నాకు తెలిసి దీంట్లో కొంచెం పవర్ అయితే తక్కువగా ఉందేమో అనిపిస్తుంది. అయినా ఒకసారి కనెక్ట్ చేస్తున్నాను. పవర్ బ్యాంక్ని అయితే ఆన్ చేశాను. ఇక్కడ మనకి టైం చూడొచ్చు 5:26 అయింది. ఛార్జింగ్ పర్సెంటేజ్ మనకి 60% ఉంది. దీన్ని కూడా ఒక 10 మినిట్స్ అబ్జర్వ్ చేద్దాం ఎంతవరకు ఛార్జింగ్ అయితే మనకి ఛార్జ్ అవుతుందో. ఫ్రెండ్స్ టైం అయితే 10 మినిట్స్ కంప్లీట్ అయింది. 5:36 చూడొచ్చు మీరు ఇక్కడ ఛార్జింగ్ పర్సెంటేజ్ మనకి 70% అయితే అయిందంటే ఇది కూడా సేమ్ ఇంచుమించు రెడ్మీ పవర్ బ్యాంక్ లాగానే 10 మినిట్స్లో 10% ఛార్జ్ అయితే మనకి చూపిస్తుంది. సో 2 పవర్ బ్యాంక్స్ ఇంచుమించుగా ఒకేలా ఛార్జ్ అయితే చేస్తున్నాయి మొబైల్స్ని. సో రెడ్మీ కొంచెం వెయిట్ అయితే ఉంది, రియల్మీ వెయిట్ తక్కువ ఉంది. మీరు లుక్స్ పరంగా అయితే రియల్మీ చాలా బాగుందని చెప్పొచ్చు. కాకపోతే రియల్మీలో ఒక USB టైప్ ఏ మాత్రమే ఇచ్చారు, ఇంకో టైప్ సి అయితే ఇచ్చారు. అదే చిన్న డ్రాబ్యాక్ అయితే చెప్పుకోవచ్చు. రెడ్మీలో మనకి 2 USB టైప్ ఏలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక రియల్మీలో ఒక బెనిఫిట్ ఏంటంటే మనకి ఇక్కడ పవర్ డెలివరీ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ల్యాప్టాప్స్ని కూడా అంటే మ్యాక్బుక్స్ వాటిని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు ఫాస్ట్గా. అట్ ది సేమ్ ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచెస్ లాంటి వాటిని కూడా మనం ఈ రియల్మీతో ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అదే మనకి బెనిఫిట్ అయితే ఉంది. మీ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఏ పవర్ బ్యాంక్ సెట్ అవుతుందో అది మీరు పర్చేజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో పవర్ బ్యాంక్స్ గురించి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.